అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అపశృతి. రచన రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? రేడియో జనగణమన పాడేసింది. విశాల కంగారుగా గడియారం కేసి చూసింది. లేచి పుస్తకం మంచం మీద పడేసి గది మధ్య నుంచుంది. ఓసారి నిద్రపోతున్న పిల్లల కేసి చూసి గుమ్మం కేసి తల తిప్పింది. అబ్బా, ఏమిటింత ఆలస్యం? ఎప్పుడు ఎక్కడా ఉండని మనిషి. ఏమైనా అయిందా? ఎక్కడికి వెళ్తానని కూడా చెప్పలేదే. అనుకోని పని ఏదైనా వచ్చి పడిందా పోని? ఏమో, ఏదో అయింది. విసుగ్గా మళ్ళా పుస్తకం అందుకుంది. చదువు సాగలేదు. ఆలోచనలు ఎక్కడెక్కడికో. ఏదైనా అయిందేమో. ఎవరో హఠాత్తుగా తలుపులు బాది త్వరగా రండి, మూర్తి గారికి దెబ్బలు తగిలాయి అంటారేమో. లేకపోతే ఎందుకింత ఆలస్యం? విశాల భీతితో కర్ర బొమ్మలా స్తంభించి కూర్చుంది. గుండెల దడదడలాట్టం మొదలెట్టాయి. ఎవరో తలుపు కొడుతున్నారు. ఎగిరి పడింది. పరుగులా వెళ్ళి తలుపులు తీసింది. భర్తను చూస్తూ ధైర్యంగా ఆనందంగా నవ్వింది. మూర్తి గబగబా లోపలికొచ్చాడు. బట్టలు మార్చుకుంటూ, రేపు సూర్యం వస్తోంది మన ఇంటికి అన్నాడు. సూర్యం ఎవరో మర్చిపోయావా? మా మేనత్త కూతురు సూర్యాంబ. సూర్యుడు అంటారు ఆమెని. ఆవిడెక్కడ కనిపించింది మీకు? హాస్పిటల్లో కనిపిస్తే వాళ్ళ బసక వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చున్నాము. వాళ్ళ పిన్నత్త గారికి ఏదో జబ్బు చేసిందంట. తీసుకొచ్చి మకాం పెట్టారు. వారం 10 రోజులైందట. అసలు మీరు ఆసుపత్రికి ఎందుకు వెళ్ళారు? మా ఆఫీస్లో ఒక ఆయన హాస్పిటల్లో చేరాడు, చూద్దామని వెళ్ళాను. తీరా వచ్చేస్తుంటే సూర్యాంబ కనిపించింది. విశాలంక మరేమీ ప్రశ్నించలేదు. మూర్తి భోజనానికి కూర్చున్నాడు. మీరు రావటం చాలా ఆలస్యమైందని భయం వేసింది నాకు అంది విశాల అన్నం పెట్టి పక్కన కూర్చుంటూ. మూర్తి ఏదో ఆలోచనల్లో ఉన్నాడు. సూర్యం చాలా చిక్కిపోయింది. చూడగానే పోల్చలేకపోయాను. తనే పలకరించింది అన్నాడు. ఏ, ఆవిడకేమైంది? ఆ మధ్య ఎప్పుడో కడుపు పోయిందట. ఇప్పుడు ఒంట్లో బాగానే ఉందంది. ఏమో, చూడటానికి మాత్రం ఏమీ బాగాలేదు. అసలు అదేమిటో బెంగ పెట్టుకుని చిక్కిపోయిన దానిలా ఉంది. అలా ఉన్నావేమని అడిగాను కూడా. ఎలాగైనా దానికి ఏదో దిగులుంది. దిగులా? ఎందుకు? ఏమో మరి, చెప్పలేదు. విశాల ఊరుకుంది. గిన్నెలన్నీ సర్ది మంచం దగ్గరికి వచ్చింది. మూర్తి చాలా నిరుత్సాహంగా అలసటగా మాట్లాడకుండా పడుకున్నాడు. విశాల కూడా దగ్గరికి జరిగి పడుకుంది. మూర్తి మరదలని గురించి విశాలకి అప్పుడప్పుడు చాలా విషయాలు చెప్పాడు. అందరిళ్లలోనూ అనుకున్నట్టే సూర్యుడు పుట్టగానే అమ్మలక్కలంతా మూర్తికి పెళ్ళాం పుట్టింది అనుకున్నారు. ఓ 10 ఏళ్ల కాలం అలాగే గడిచింది. మూర్తి తండ్రి, మేనత్త, మొగుడు కలిసి వ్యవసాయం మొదలెట్టడంతో మొదలయ్యాయి స్పర్ధలు. చౌకగా వస్తుందని అప్పులు తెచ్చి పొలం కొన్నారు. ఎవరి శక్తి కొద్ది వారు సర్దుకుని బోరింగ్ వేయించారు. అనుకున్నంత ధారాళంగా నీరు పడలేదు. కొంత పొలం బీడు పెట్టుకోక తప్పలేదు. ఆ వాటాల పంపకాల్లో, ఖర్చు లెక్కల్లో ఏదో గొడవలు వచ్చాయి. ఇద్దరూ ఘర్షణ పడ్డారు. మధ్యవర్తులు పెట్టుకుని పొలం వేరు చేసుకున్నారు. బియ్యం పొందాల్సిన వయస్సులో కయ్యం పెట్టుకున్నారు. సూర్యుడు, మూర్తి పెద్దవాళ్ళయ్యారు. మూర్తి చదువు కోసం ఊరు వదిలిపోయాడు. సూర్యుడు నిక్షేపంలా వంటింట్లో చేరింది. సూర్యుడు నాన్న కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని తెలిసి కూడా మూర్తి వాళ్ళ నాన్న ఊరుకున్నారు. ఆడపిల్ల గలవాడివి, వెళ్ళి పిల్లని చేసుకోమని అడుగు, నీ తప్పు ఉండదు అనే మధ్యవర్తులు చెప్పిన సలహాలన్నీ తల అడ్డంగా తిప్పేసి తోసేశాడు సూర్యుడు తండ్రి. అసలు సూర్యుడు, మూర్తి ఎప్పుడూ ముఖం మీద మొహం పెట్టి చూసుకోవాలా, మాట్లాడుకోలేదు కూడా. చిన్నప్పటి నుంచి ఎడవడంగానే తిరిగారు. ఒకళ్ళంటే ఒకళ్ళకు వల్ల మాలిన సిగ్గు అనుకున్నారు అందరూ. పెద్దవాళ్ళు ఏదో కోపాలు పెట్టుకుని చేస్తున్నారు. పోనీ మీ భావను నువ్వు అడగరాదటే, ఏమంటాడో? చిన్నప్పటి నుంచే అనుకున్న సంబంధం తప్పిపోతే ఏం బాగుంటుంది అన్నారు ఎవరో సూర్యుడి దగ్గర. ఆ పిల్ల తాజుపాములా లేచి, ఎందుకు బాగుండదు, బేషుగ్గా ఉంటుంది. అంతోటి మహారాజు దగ్గరికి నన్ను దేవరిస్తూ పొమ్మంటావా? మా నాన్న నాకు పెళ్ళే చేయలేడా ఇంకా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. తర్వాత మరదలి ప్రశ్నలు మూర్తి వరకు వెళ్ళాయి. వెటకారంగా ఉక్రోషంగా మండిపోతూ, మహారాజే దొరుకుతాళ్లే, వాళ్ళ నాన్న తేలేకపోవటం ఏమిటి? ఎవడ నెత్తి మీదే చేయబెట్టేస్తాడు. నా కాళ్ల ముందు లక్షలు గుమ్మరించినా నేను దాన్ని చేసుకోను అన్నాడు. కొంత కసి తీరింది. సూర్యుడే కావాలని, సూర్యుడు లేకపోతే చచ్చిపోవాలని మూర్తికి ఎప్పుడు అనిపించలేదు. అందుకే సూర్యుడు పెళ్ళవుతుంటే మూర్తి హాయిగా ఫ్రెండ్స్తో పేకాట ఆడుకుంటూ గడిపేశాడు. అదంతా మూర్తి చెప్పాడు విశాలకి. పోనీ ఆ పిల్లకు పెళ్ళైపోయాక మీకు ఎప్పుడన్నా విచారం వేసిందా అంది విశాల. నాకెందుకు విచారం?
ఎందుకేమిటి బొత్తిగా మేనత్త కూతురు, చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం, పోని సూర్యుడు మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలని ఉందని ఉత్తరం రాస్తే నిజం చెప్పాలి ఏం చేసేవారు? ఏమో ఏం చేసేవాడినో. ఎందుకో అంత దాపరికం? దాపరికం కాదు, ఒకవేళ సూర్యుడు అలా ఉత్తరం రాస్తే మా నాన్నకు చూపించి దాన్నే చేసుకుంటానని చెప్పేసేవాడినేమో. అయినా నీకు నాకు రాసి పెట్టుంటే దానికి నాకు ఎలా అవుద్ది చెప్పు. అబ్బో బాగుంది వేదాంతం. సూర్యుడి మీద మొదలెట్టిన సంభాషణ అలా సాగేది. సూర్యుడి గురించి ఎన్నిసార్లు విన్నా విశాలకు బాగానే ఉంటుంది. అన్నీ సవ్యంగా జరిగితే తన స్థానంలో సూర్యుడే ఉండేది. మరి మూర్తి అన్నట్టు ఎవరెవరికి రాసి పెట్టుందో ఎలా తెలుస్తుంది? ఆ రాత లాంటిది ఏదో లేకపోతే మూర్తి విశాల తండ్రికి పరిచయం అయ్యేవాడు కాడేమో. బీఏ పాస్ అయ్యి ఇంకా చదవటానికి డబ్బు లేక ఉద్యోగాల కోసం తిరుగుతూ ఎవరో ఇచ్చిన సిఫార్సు కాగితం తీసుకుని పుట్టెడు జబ్బు పడ్డవాళ్లాగా నిరాశతో, విరక్తితో, మాసిన బట్టలతో, పెరిగిన గడ్డంతో విశాల తండ్రి దగ్గరికి వచ్చాడు మూర్తి 10 ఏళ్ల కిందట. ఆ మూర్తికి ఈ మూర్తికి ఎంత అంతరం. విశాల తండ్రి డిప్యూటీ కలెక్టర్, మూర్తికి ఉద్యోగం వేయించాడు. 1 ఏడాది ఆలోచించి విశాలనిచ్చి పెళ్లి చేశాడు. తర్వాత మూర్తి మామగారి ప్రోత్సాహంతో ఎంఏ చదివి పాస్ అయ్యాడు. మూర్తి ఉద్యోగము మారింది, హోదా పెరిగింది. మామగారి వాత్సల్యంతో విశాల జతతో సంవత్సరాలు క్షణాల్లో దొర్లిస్తున్నాడు. ఎవరి సంసారాల్లో వాళ్ళు మునిగి తేలుతున్న ఈ సమయంలో 10 ఏళ్ల తర్వాత సూర్యుడు మూర్తి ఇంటికి వస్తానంటాం మూర్తికి చాలా గర్వం కలిగించింది. సూర్యాంబని చూడాలని విశాలకు కూడా చాలా కుతూహలం కలిగింది. ఇక సూర్యాంబ పాలిపోయిన తెలుపుతో సన్నగా పొడుగ్గా తేగలా ఉంది. మంచి కళ్ళు, కుదురైన మొహం, జుట్టు ముడివేసుకుంది. లేత రంగు చీరలో కొంచెం పెద్దదానిలా కనిపిస్తోంది. విశాలను చూడగానే కొంచెం నవ్వింది. విశాల కూడా నవ్వుతూ ఆహ్వానించింది. మూర్తి సూర్యాంబను చూసి నవ్వుతూ విశాలను చూపిస్తూ, ఎవరో తెలుసా, చెప్పమంటావా అన్నాడు. తెలియదు చెప్పు అంది సూర్యాంబ తను నవ్వుతూ. రండి అంది విశాల కలగజేసుకుని. మా బావ ఇప్పటికైనా చూపించాడు మిమ్మల్ని, ఎన్నాళ్ళ నుంచో చూడాలనుంది నాకు అంటూ నడిచింది సూర్యాంబ. మిమ్మల్ని కూడా నేనెప్పుడు చూడలేదు అంది విశాల అభిమానంగా. ముగ్గురు లోపలికెళ్ళారు. సూర్యాంబ కళ్ళు అటు ఇటు తిప్పి గదులు, గోడలు, సామాను అంగుళం పరిశీలిస్తూనే ఉంది. సూర్యాంబ కళ్ళు ఎటు తిప్పితే అటు చూపులు మారుస్తున్నాడు మూర్తి. ఇల్లు సూర్యాంబకెంతో నచ్చినట్టు కనపడింది. గవర్నమెంట్ వారిచ్చిన బంగళా అది. అధునాతనంగా అగ్గిపెట్టెలాగా అందంగా ఉంది. గదులు చిన్నవే అయినా అన్ని సదుపాయాలకు విడివిడిగా ఉన్నాయి. ఏ గదికి తగ్గ సామాను ఆ గదిలో అందంగా పొందిగ్గా సర్ది ఉన్నాయి. గుమ్మాలకి, కిటికీలకి చక్కటి తెరలు, పంకాలు, వంటింట్లోనూ, భోజనాల దగ్గర, బాత్రూంలోనూ, వాకిట్లోనూ నీళ్ల పంపులు. వాకిలి చాలా భాగం గచ్చు. ఇంటి చుట్టూ ఏవేవో మొక్కలు, ఒకళ్ళతో సంబంధం లేకుండా చుట్టూ ప్రహారీ. ఇల్లంతా చూస్తూ సూర్యాంబ బాగా తెల్లబోయింది. బావకేదో మంచి ఉద్యోగం అని తెలుసు కానీ ఇంత అందమైన ఇంట్లో ఇంత సుఖంగా ఇంత హాయిగా ఉంటున్నాడని తెలియదు. అబ్బా ఎంతో బాగుంది ఇల్లు, ఇలాంటి ఇంట్లో కాపురం చేస్తే ఆడదానికి ఎంత సుఖమో అనేసింది అటు ఇటు చూస్తూ. మూర్తి మొహం గర్వం లాంటి భావంతో వెలిగింది. ఇక విశాల ట్రేలో కాఫీ కప్పులు పెట్టి తెచ్చి తీసుకోండి అంటూ సూర్యాంబకు ఒక కప్పు అందించింది. సూర్యాంబ నొచ్చుకుంటున్నట్టుగా, ఇప్పుడేం కాఫీ, మీరు అనవసరంగా శ్రమపడ్డారు. అయ్యో నేను చూడనే లేదు, లేకపోతే పెట్టనిచ్చేదాన్నే కాదు అంది కప్పు అందుకుంటూ. అబ్బే శ్రమ ఏమిటండి, కొంచెం కాఫీ తాగితే బాగుంటుంది అంది విశాల క్లుప్తంగా. మూర్తి సూర్యాంబను చూస్తూ, మా ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందిలే, ఏమీ శ్రమ లేకుండా క్షణాల్లో అయిపోతాయి అన్నీ, చూస్తావా పద అంటూ వంటగదికేసి దారి చూపించాడు. సూర్యాంబ కుతూహలంగా వెళ్ళింది విశాలతో పాటు. సూర్య మొహం నిండా ఆశ్చర్యం ఉరకలెత్తటం కనిపించింది మూర్తికి. వంటిల్లు విశాలంగా ఉంది. గోడలకెత్తుగా బల్లలున్నాయి. వాటి నిండా తళతళలాడే డబ్బాలు, జాడీలు పేర్చి ఉన్నాయి. అల్మరా నిండా స్టీల్ పళ్ళాలు, గరిట్లు, గిన్నెలు, గ్లాసులు, చెంచాలు. సంసారానికి ఎన్ని వస్తువులు అవసరమో అవన్నీ ఎక్కువ భాగం విశాల పుట్టింటి నుంచి తెచ్చుకున్నవే. సూర్యాంబ వంటిల్లంతా గుచ్చి చూసింది. ఈ సామానంతా ఎన్ని వేలు పోసుకున్నావు నువ్వు అంది మూర్తి కేసు చూసి నవ్వు తెచ్చుకుంటూ. మూర్తి నవ్వి ఊరుకున్నాడు. విశాల సూర్యాంబ చేతిలో కప్పు అందుకుని పంపు దగ్గర కడిగి తుడిచి అల్మరాలో సర్దేసింది. కాసేపు గదిలో కూర్చున్నాం పదండి అంది. సూర్యాంబ ఇల్లంతా చూసి మతిపోయిన దానిలాగా సోఫాలో సర్దు కూర్చుంది. ఏదో పత్రిక అందుకుని తలకిందులుగా తిరగేయటం మొదలెట్టింది.
మూర్తి నవ్వి, ఎందుకలా పరాగ్గా ఉన్నావు, ఎలా ఉంది మా ఇల్లు అన్నాడు మరదలి మొహంలోకి గుచ్చి చూస్తూ. అలా అడగటం విశాలకు నచ్చలేదు. బాగుంది మీరు అడగటం, ఎవరైతే మాత్రం ఏమంటారు, మర్యాద కోసమైనా బాగుంది అంటారు అంది. సూర్యాంబ అడ్డుపడి, మా బావకి నాకు మర్యాద ఏమిట్లేండి, నిజంగా మీ ఇల్లేదో స్వర్గమే అంటారే అలాగే ఉంది, నేను చెప్పటం ఎందుకు, మా ఇల్లు ఒకసారి చూస్తే మీ ఇల్లు ఎలా ఉందో మీకే తెలుస్తుంది అంది. ఎలా ఉంటుంది ఏమిటి మీ ఇల్లు, కుతూహలం ప్రదర్శించాడు మూర్తి. సూర్యాంబ మొహంలో ఏమిటో మార్పు వచ్చేసింది. ఒక్క క్షణం ఉదాసీనంగా ఊరుకుంది. అద్దె కొంప ఎలా ఉంటుంది, వంటిల్లుగాక ఒక్క గది, చిన్న వరండా, మైలున్నర దూరం నుంచి నూతి నీళ్లు మోసుకోవాలి, ఉమ్మడి దొడ్డి, ఓ మరుగు లేదు, ఓ నాశనం లేదు, చుట్టూ మురిక్కాలవ, ఈగలంతేసి దోమలు, మండు వేసవికాలమైనా సరే పిండారబోసినట్టు వెన్నెల కాస్తున్నా కాస్త పెరట్లో మంచం వేసుకుని కూర్చునే దారి లేదు, వంట చేస్తున్నంతసేపు పొగతో చస్తాను, అదేం కొంపో, పొగపోయే దారే లేదు, నెల నెల 25 రూపాయలు పోస్తున్నాం, ఏం తక్కువ. అద్దె తీసుకుంటారే కానీ ఇంట్లో ఉండే వాళ్ళ సుఖం చూడరండి, కొన్ని ఇళ్ళు బాగానే ఉంటాయి కానీ కొన్ని వాటాల్లో అవస్థే మరి అంది విశాల. అవస్థని నెమ్మదిగంటారా, మీరైతే ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోలేరు మా ఇంట్లో. పోనీ ఇంకెక్కడైనా మంచి వాటా దొరుకుతుందేమో చూడలేకపోయారా. ఇక నేను బయలుదేరాలి ఇళ్ల కోసం, ఎన్నిసార్లు చెప్పినా వింటేనా, ఎప్పుడు ఊరి మీదే బలాదూరు, రాత్రిపూట 4-5 గంటలు నిద్రలోనే పోతుంది, ఈ ఇల్లు ఎలా తగలబడితే మాత్రం మగాళ్ళకేం పడుతుంది. ఎదురుగా చెట్టంత మగాడిని పెట్టుకుని అలా అనేస్తున్నావేమిటి అన్నాడు నవ్వి మూర్తి. సూర్యాంబ మాటలు విశాలకు బాగున్నట్టు లేవు. సూర్యాంబ అన్నాలకు లేచే వరకు బావగారింటి సొగసుల గురించి, తన ఇంటి లొసుగుల గురించే మాట్లాడింది. హఠాత్తుగా జ్ఞాపకం వచ్చి, పిల్లలేరి, నేను వాళ్ళ మాటే మర్చిపోయాను, బళ్ళోకి వెళ్ళారా, ఎప్పుడొస్తారు అంది గబగబా. మధ్యాహ్నం పూట రారు, కాన్వెంట్ చాలా దూరం, క్యారియర్ తీసుకుపోతారు అంది విశాల. మరి సాయంత్రం ఎప్పటికొస్తారు, నేను చూస్తానో లేదో. బాగుంది, అంత కంగారు పడిపోతున్నారేమిటి, 4 రోజులుండి వెళ్తురు కానీ. 4 రోజులే, ఇంకా నయ్యం, మా పిన్నత్తగారు మెళ్ళలో డప్పు కట్టుకుని మరీ చాటింపేస్తుంది అర్ధాంతరం చేశానని. అయినా ఆవిడకి ఇంకా బాగాలేదు, వండుకోలేదు. అన్నట్టు మీ పిల్లల పేర్లేమిటి, మీ పోలికేనా, వాళ్ళ బాబు పోలికలు ఏమైనా అబ్బాయి పేరు రవీంద్ర, పాప పేరు సుజాత అంది విశాల పోలికల మాట ఎత్తకుండా. అసలు పిల్లల పేర్లే ఎంతో ముద్దుగా ఉన్నాయి. అవును మరి, కాలానికి తగ్గట్టు ఉండాలి కానీ మా వాళ్ళకు కూడా ఇలా ఏవో మంచి పేర్లు పెడదామంటే మా ఆయన చస్తే ఒప్పుకోవాలా. వాళ్ళ తాత పేరు, ముత్తాత పేరు, ముసలమ్మ పేరు అన్నీ జత చేసి పాత చింతకాయ పచ్చడి పేర్లు పెట్టేస్తే కానీ ఆయనకి తృప్తి కలగలేదు. ఇంతకీ మీ పిల్లల పేరేమిటో చెబుదు అన్నాడు మూర్తి. పెద్దాడి పేరు వీర వెంకట సత్యనారాయణ, పిల్ల పేరు కనకమాలక్ష్మి, చిన్నాడి పేరు సత్యశివ సాంబమూర్తి. నా ఆరోగ్యం తగలడింది కానీ లేకపోతే ఇంకో 3-4 పేర్లు ఎత్తుక్కోవాల్సి వచ్చేది. చిన్నప్పుడు బొత్తిగా మాట్లాడుకొని ఈ భావమృదళ్ళు ఇంతకాలానికి ఇంత చనువుగా ఎలా మాట్లాడుకుంటున్నారో ఆశ్చర్యం వేసింది విశాలకి. నిజంగానే నువ్వు చాలా పాడైపోయావు, బాగా చిక్కిపోయావు, ఆ ఉన్నవాళ్ళు 3 చాలరో అన్నాడు మూర్తి. 3 అనగా ఎంత, మాకున్న లక్షలన్నీ వృధాగా పోవు, ఏటేటా బళ్ళతో వచ్చి పడుతుంది ధనం, మరి నేను పిల్లలు కనకపోతే ఎవడో తిన్నో. నీకు తెలియకుండా మీ ఆయన బ్యాంకులో దాస్తున్నాడేమో డబ్బు అన్నాడు మూర్తి. భోంచేద్దాం రండి, 12 దాటింది అంది విశాల చటుక్కున లేచి వెళ్ళి వడ్డనకు ఉపక్రమించింది. మూర్తి ట్రాన్సిస్టర్ ఆన్ చేసి భోజనాల బల్ల అంచున పెట్టాడు. తీగలు సాగినట్టుగా హిందీ పాటలేవో వస్తున్నాయి. సూర్య అంబొచ్చి మూర్తికి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. విశాల గరిట్లతో అన్నీ చకచకా వడ్డించింది. నన్నేమైనా సాయం చేయమంటారా అంది సూర్యాంబ గబుక్కున గుర్తొచ్చినట్టు. విశాల నవ్వి, ఏం చేస్తారు, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, నా వంటలు నచ్చినా నచ్చకపోయినా కడుపు నిండా తినేయండి అంది. అదే పెద్ద సాయం, గిన్నెలు ఖాళీ అయితే గబగబా కడిగి సర్దుకుంటుంది అన్నాడు మూర్తి. అన్నీ వడ్డించి సూర్యాంబ అన్నం నిండా నెయ్యి విశాల కూడా కూర్చుంది. మూర్తి గబగబా 4 ముద్దలు తిని తలెత్తాడు. టేబుల్ మీద తినటం చాలా సుఖంగా ఉంటుంది కదూ, హాయిగా దర్జాగా ఉంటుంది, పీట మీద కూర్చొని తినాలంటే నాలాంటి వాడికి నడ్డి వంగదు అన్నాడు మరదలను చూస్తూ. మూర్తి మాటలు విశాలకు చాలా అతిశయంగా తోచాయి. ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మాటలోనూ ఇదిగో మేమింత ఆనందంగా ఉన్నాం, మా ఇల్లు ఇంత అందంగా ఉంది, మేమింత గొప్పగా బతుకుతున్నాం, సుఖపడుతున్నాం చూసావా అన్న గర్వం ప్రతిధ్వనిస్తోంది. ఎదుటి వ్యక్తిని ఎందుకు అలా వెక్కిరించడం. విశాల సూర్యాంబకేసి చూసింది. సూర్యాంబ మొహం మాసినట్టుగా
కళావిహీనంగా ఉంది. మూర్తి మాటలకి నొచ్చుకుందేమో. సుఖంగా ఉన్నవన్నీ అందరికీ ఎలా వస్తాయి అంది. దానికేం లేండి, ఎవరి పరిస్థితులు వాళ్ళవి అంది విశాల మధ్యవర్తిగా. సూర్యాంబ మొహం తేటపడలేదు, మాట్లాడకుండా కూర్చుంది. అలా ఉన్నావే అన్నాడు మూర్తి కాసేపటికి. ఎలా ఉన్నాను? ఏమిటో దిగులుగా ఉన్నావు. దిగులే కదా, కొత్త కాదులే. ఎందుకేమిటి అంత దిగులు? మీ పిల్లలు ఏం చదువుతున్నారు అంది విశాల కలగజేసుకుని. సూర్యాంబ విశాల కేసు చూసింది. పెద్దాడు 3వ క్లాసు, పిల్ల 1. ఏం చదువులేండి, బళ్ళల్లో ఒక్క అక్షరం మొక్క చెప్పట్లా. పూట వెళ్ళటం రావటం దండగా. ఇంటి దగ్గర తల్లిలో తండ్రో 4 ముక్కలు చెప్పుకోవాలి. మా పెద్దాడు 3వ క్లాస్ ఫెయిల్ అయ్యి మళ్ళా చదువుతున్నాడు. ఈ ఏడేం చేస్తాడో తెలవదు. మీరు కొంచెం శ్రద్ధ పట్టి చెప్పరాదండి. చెప్తూనే ఉంటాను, అయినా నాకు ఖాళీ ఎక్కడండి, ఇంటడి చాకరీ. పోనీ వాళ్ళ నాన్నగారు అంత అదృష్టమా? పిల్లల చదువు సంధ్యలు కూడా పట్టించుకుంటే ఆయన చేసే రాజకార్యాలన్నీ ఏం గాను? ఇదిగో సూర్యం, నువ్వు మాటికి నీ మొగుడిని దుయ్యబడుతున్నావు. పాపం ఆఫీసులో కష్టపడి వచ్చేవాడు పిల్లలకి చదువు గిదువు ఎలా చెప్తాడు చెప్పు. అసలు పిల్లల విషయాలన్నీ తల్లి చూసుకోవాలి అన్నాడు మూర్తి. తల్లి ఎంత చూసుకున్నా తండ్రి కూడా కొంత చూసుకోవాలిగా. పిల్లల మాట ఎందుకు, పెళ్ళానికే దిక్కు దేవాణం లేదు. పుట్టెడు తెగులు వచ్చి మూలుగుతున్నా తిన్నావా ఉన్నావా అన్న మాట రాదు. భలే మాట్లాడుతున్నారే మీరు అంది విశాల హాస్యంలోకి దించాలని. అబద్ధం కాదండి, మా ఆయనకి ఇల్లు ఇల్లాలు పిల్లలు పీచు ఏవక్కర్లా. ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే పేకాట ఎవరాడతారు? విశాల విస్తుపోయింది. సూర్యాంబకేసి విచిత్రంగా చూసింది. పేకాడితే మాత్రం ఇల్లు వాకిలి చూసుకోరేమిటి సూర్యం అన్నాడు మూర్తి. నీకు తెలియదులా ఉంది, పేకాటకు లోటు వస్తే నిక్షేపంలా పెళ్ళాన్నే అమ్మేయగలరు. ఏమనుకున్నావో ఏమిటో. నేను ఆడుతూ ఉంటానే అప్పుడప్పుడు. నీకే సంపాదిస్తున్నావు, పేకాట ఆడినా తందనాలు ఆడినా పర్లేదు, అంతేగాని మాలాంటి వాళ్ళకి. మరి నువ్వు పేకాడొద్దని చెప్పలేకపోయావా? నువ్వు వింటున్నావేమో కానీ పెళ్ళాన్ని చెప్తే మొగుడు వింటాడా? ఓ మంచి మాట ఎవరైనా చెప్పచ్చు, ఎవరైనా వినొచ్చు. కాదులే, మా ఆయనకు మాత్రం నా మాట వినటం నామోషి. సూర్యాంబ ధోరణి విశాలకు చాలా ఎబ్బెట్టుగా ఉంది. సూర్యాంబ పళ్ళెంలో అన్నం వడ్డిస్తూ మీరు ఎక్కువగా కూరగాయలు తింటారా, పప్పులు అవి తింటారా అంది. సూర్యాంబ ధోరణి పాత ఫక్కీలోనే ఉంది. ఏదో ఒకటి ఆత్మారాముడు చల్లబట్టానికి ఏది తెచ్చుకోగలిగితే అది. సూర్యుడేమిటో విరక్తిలో పడిపోతోంది అన్నాడు మూర్తి నవ్వుతూ. మూర్తికి నవ్వు ఎలా వస్తుందో విశాలకు అర్థం కాల. మూర్తి ఎందుకు నవ్వుతున్నాడో సూర్యాంబ కూడా ఆలోచించలేదు. భోజనాలు అయ్యాయి. విశాల ఒక్కపొడు అందిస్తూ మీరు కాసేపు పడుకోండి అంది. ఈ కాసేపు పడకేమిటి, మాట్లాడుకుంటూ కూర్చుందాం అంది సూర్యాంబ. ముగ్గురు పడగదిలో కూర్చున్నారు. విశాల కాసేపు ఆల్బమ్ తీసి ఫోటోలు అవి చూపించింది. అన్నిటినీ మొహం వాచిన దానిలా చూసింది సూర్యాంబ. ఆల్బమ్ ఆవిడ ఒళ్ళో వదిలేసి కళ్ళు కూరుకొస్తుంటే పడుకొని నిద్రపోయింది విశాల. ఇక లేచే వరకు బావ మరదలిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. సరి, మా మాటలతో మీ నిద్ర జడగొట్టాం అంది సూర్యాంబ. అబ్బే, నాకే మెలకు వచ్చేసిందంటూ లేచింది విశాల. మొహం కడుక్కొని వంటింట్లోకి వెళ్ళి టిఫిన్ చేసే ప్రయత్నంలో పడింది. కాఫీలు అయ్యాక విశాల సాయంత్రానికి వంట ప్రయత్నాలు చేయబోతుంటే వారించింది సూర్యాంబ. మీ ఇంట్లో ఉండటానికే స్వర్గంలా ఉంది. మొగుడిని పిల్లల్ని వదిలేసి ఉండిపోమన్నా ఉండిపోతాను, కానీ అవతల ఆవిడని వదిలేసి ఏం బాగుంటుంది చెప్పండి అంది. పోనీలే, మరోసారి ఎప్పుడైనా వీలు చూసుకుని మీ ఆయన్ని పిల్లల్ని కూడా తీసుకుని రా, కొన్నాళ్ళు ఉండి వెళ్తూ కానీ అన్నాడు మూర్తి. అంత మాట అన్నావు, అదే చాలు. ఇంతకీ మీరెప్పుడు మా ఇంటికి వస్తారు? వచ్చిన ఒక పూట భరించగలమా మేము? ఏనుగులు తిండి తింటామా మేము? దేవతల తిండే తింటారు. మా బ్రతుకంతా కలిపినా మీ తాంబూలం ఖర్చు ఉండదు. సూర్యాంబకి ఏమైనా మతిపోయిందేమోనని విశాల వెర్రిదానిలా చూసింది. సూర్యాంబ చెప్పే ప్రతి కబురు మూర్తి నవ్వుతూ వింటున్నాడు. సూర్యాంబ మొహం కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్ళింది. మూర్తి విశాల దగ్గరికి వంటింట్లోకి వచ్చాడు. చూసావా మనిషి ఎంత మారిందో అన్నాడు. విశాలకేమనాలో తోచలేదు. మరి సూర్యానికి ఏమిద్దాం అన్నాడు మళ్ళీ. మీరే చెప్పండి, ఏమిస్తే బాగుంటుంది? మొన్న నువ్వు కొనుక్కున్న ధర్మవరం పట్టు చీర కట్టలేదు కదా, బొట్టు పెట్టి ఆ చీర ఇవ్వరాదు, మళ్ళా కొనుక్కుంది కానీ. విశాలకే నచ్చలేదు. ఆవిడకి చీర ఇచ్చే కన్నా డబ్బిస్తే ఎందుకైనా పనికొస్తుంది. అయితే సరే, నువ్వే ఇస్తే బాగుంటుంది. సూర్యాంబ తలదూకుని బొట్టు పెట్టుకుని బయటకు వచ్చింది. వెళ్ళటం ఇష్టం లేని దానిలా బెక్క మొహం వేసుకుని నుంచుంది. విశాల మనస్సంతా కరిగిపోయింది. సూర్యాంబ మొహాన బొట్టు పెట్టి 100 రూపాయల నోటు, జాకెట్టు, గుడ్డలో పెట్టి చేతిలో పెడుతూ
మీరు మనసులో దిగుళ్ళు ఏమి పెట్టుకోకండి. ఎప్పుడైనా ఏమైనా అవసరమైతే మీ బావగారికి ఉత్తరం రాయండి. మీ తోడబుట్టిన వారే అనుకోండి, వస్తూ పోతూ ఉండండి అంది పుట్టెడు పెద్దరికంతో, అంతకన్నా ఎక్కువ వాత్సల్యంతో. సూర్యాంబ వెనకే గేటు వరకు వెళ్ళి సాగనంపింది. మూర్తి మరదల్ని దిగబెట్టడానికి వెంట వెళ్ళాడు. విశాల వెళుతున్న వాళ్ళిద్దరినీ చూసి గేటు మూసి ఆలోచిస్తూ వెనక్కొచ్చింది. సూర్యాంబ వస్తోందంటే ఇలా అవుతుందనుకోలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది విశాలకి. మా నాన్న నాకు పెళ్ళే చేయలేడా, అంతోటి మహారాజ్ దగ్గరికి నన్ను దేవురిస్తూ పొమ్మంటావా అని పౌరుషపడిన సూర్యాంబ ఈవిడేనంటే నమ్మశక్యం కాలేదు. ఆ అభిమానం అంతా ఏ గంగలో కలిసిపోయింది. సంసారం అంటే ఇద్దరికీ సంబంధించింది కాబట్టి ఆ ఇద్దరి మధ్య ఏవో గొడవలు ఉంటూనే ఉంటాయి. ఒక్కొక్కరి జీవితం మరీ కష్టభూయిష్టంగా ఉంటుంది. పోనీ సూర్యాంబ మాటలన్నీ నిజమైనవే అనుకోవచ్చు. మొగుడు ఇల్లు వాకిలి పట్టనివాడే అవ్వచ్చు, కూటికి గుడ్డకి అన్నిటికీ మొహం వాచి ఉండొచ్చు. అదంతా నిజమే అయితే మాత్రం మనసంతా విప్పి ఏ ప్రాణ స్నేహితురాలకో చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళు లేకపోతే ఈరుగమ్మకో పొరుగమ్మకో చెప్పుకున్నా తప్పులేదు. అంతేగాని ఇన్నేళ్ల తర్వాత చుట్టం చూపుగా బావగారింటికి వచ్చి అది పంతాలతో పెళ్ళి మానుకున్న బావ దగ్గర ముక్కు మొహం ఎరగని తన దగ్గర ఇంటి గొడవలన్నీ వెళ్ళబెట్టుకుంటే ఏం ఒరిగింది? బావగారు జాలైనా పడలేదే, చూసావా నన్నే చేసుకోమని ప్రాధాయపడితే నీకెంత బాగుండును. నా విలువ గుర్తించని అందుకే నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు అన్నట్టుగా ప్రవర్తించారు. అడుగడుగున ఆయన ప్రవర్తన మాట తీరు తనకు తెలుస్తూనే ఉంది. సూర్యాంబ గుర్తించలేదా? పిచ్చి కానీ ఆవిడ కూడా బావగారిని పెళ్లి చేసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నట్టే కనిపిస్తోంది. లేకపోతే మొగుడిని గురించి ఈ బావ దగ్గర అంత తేలిగ్గా మాట్లాడదు. అసలు సూర్యాంబకి ఇలాంటి పశ్చాత్తాపం ఎందుకు కలగాలి? ఒకసారి తన వద్దనుకున్న మనిషి, తనను వద్దన్న మనిషి ఎంత గొప్పవాడైతే మాత్రం ఎవడికి కావాలి? ఇక కానీ సూర్యాంబ అలా అనుకోలే. ఎందుకొచ్చిన పౌరుషాలు, బతుకంతా నాశనం అయ్యాక కూడా బుద్ధి లేకపోతే ఇంకెప్పుడు వస్తుంది అనుకుంది. ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే తన బ్రతుకు సర్వనాశనం అయిపోయింది అనిపించింది ఆ క్షణంలో. మూర్తిని చేసుకుంటే బ్రతికేలా సాగేదో అన్న శంక కూడా రాలేదు. తిరిగి వెళ్తున్నప్పుడు మూర్తితో స్పష్టంగా నేసింది, మీ ఇల్లు వాకిలి అన్నీ చూసేసరికి నాకెంత ముచ్చట వేసింది అనుకున్నావు? బ్రతికితే అలా బ్రతకాలి, లేకపోతే చావాలి, ఎందుకొచ్చిన కాపురాలు? మూర్తి వెక్కిరింపు ధోరణి వదిలేసి అభిమానంగా అన్నాడు. నువ్వు అలా బాధపడకు సూర్యం, ఉన్నంతలో ఆనందంగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎలాంటి చికాకులు లేకపోతే చాలు, ఎంత పేదరికాన్నైనా సంతోషంగా భరించవచ్చు. సూర్యాంబ వెటకారంగా నవ్వింది. పేదరికం భరించడం కబుర్లు చెప్పుకున్నంత తేలిక కాదు. మొగుడు పెళ్ళాలు ముచ్చట్లాడుకుంటే కడుపు నిండిపోతుందా? నువ్వెన్ని చెప్పు, నాకు బతకటం అంటే రోత పుడుతోంది, చస్తే పీడా పోతుంది. చాలే ఏమిటా మాటలు? చిరాకు పడి మందలించాడు మూర్తి. అస్తమానం చావు చావు అంటావేమిటి? వెనకాల 3 పిల్లలున్నారు, వాళ్ళని ఏం చేస్తావు? వాళ్ళే ఉంటారు, తల్లి తెచ్చిన వాళ్ళు ఎంతమంది బతకట్లా? పోనీ నువ్వు చేరదీసి ఇంట్లో పెట్టుకో. ఏ నీకు ఆ తాహత లేదా? సూర్యాంబ అడుగడుగునా తనను గొప్ప చేస్తూ మాట్లాడటం మూర్తికి తృప్తిగానే ఉంది. నేను చేరదీస్తే మీ ఆయన ఊరుకోవద్దు. పెళ్ళాం బిడ్డలు ఎప్పుడు వెరగడవుతారా అని చూస్తున్నాడు ఆయన. సూర్యాంబ కళ్ళల్లోంచి జలజల కన్నీళ్లు రాలిపడ్డాయి. సూర్యాంబ మాటలేవి మూర్తికి అంతగా నచ్చలేదు. కానీ సూర్యాంబ అలా మాట్లాడేసరికి చాలా సమంజసమైన కారణం ఉందని అతని అభిప్రాయం. ఊరుకో సూర్యం, ఏమిటిది అన్నాడు ఓదార్పుగా. నాకేమిటో పిచ్చెత్తుతున్నట్టుంది అంది సూర్యాంబ కళ్ళు తుడుచుకుంటూ. నిజంగా సూర్యాంబ మాట్లాడిన మాటలన్నిటిలోకి 100% నిజమైన మాట ఇదొక్కటే. ఆరోగ్యంతో కళకళలాడుతూ సూటు బూటేసుకుని దొరబాబులో ఉన్న మూర్తిని, మహారాణిలా అందంగా గంభీరంగా ఉన్న మూర్తి పెళ్ళాన్ని, స్వర్గంలో దేవేంద్ర భవనంలా కనిపించిన మూర్తి ఇంటిని చూడగానే సూర్యాంబ మతిపోయింది. మూర్తిని వదులుకున్న పశ్చాత్తాపం పొంగి పొర్లి ఉక్కిరి బిక్కిరి చేసింది. అవాకులు చవాకులు వాగడం మొదలెట్టింది. ఇంత అల్పత్వం ఎలా వచ్చిందా అని తను మాట్లాడిందంతా తలుచుకుని తెల్లబోవటం మొదలుపెట్టింది రాను. నిజానికి సూర్యాంబకి ఆవిడ భర్తకి దారుణమైన స్పర్ధలేమీ లేవు. ఇరుకు గదుల అద్దె కొంపల్లో సూర్యాంబకి ఎంతో తృప్తిగా సుఖంగా గడిపిన రోజులు ఉన్నాయి. పిల్లలు చూసుకుని మురిసిపోతూ భర్తను ఆదరించి సేద తీర్చిన రోజులు ఉన్నాయి. ఎప్పుడో కాదు, ఇప్పుడు కూడా మనసులో అదంతా తచ్చాడుతోంది. సూర్యానికి వరదల దుఃఖం వచ్చేసింది. నిజంగా నాకు మతిపోయింది బావా అంది గబగబా కళ్ళు తుడుచుకుంటూ. మూర్తి మనసు ఏమిటో బరువు అయిపోయింది. నిజంగా సూర్యం చాలా బాధపడుతోంది. ఓదార్చడానికి కూడా మనస్కరించలేదు మూర్తికి. సూర్యం తన కోసమే బాధపడుతోంది. ఇద్దరూ నిశ్శబ్దంగా నుంచున్నారు. మాటల మధ్య 2 బస్సులు దాటిపోగా 3వ దాంట్లో ఎక్కింది సూర్యాంబ. మళ్ళీ వస్తాలే, ఇంకా ఉంటారుగా ఆసుపత్రిలో అన్నాడు మూర్తి.
ఆవిడ ఉంటారు కానీ నేను వెళ్ళిపోతాను. ఇంటి దగ్గర ఎలా ఉన్నారో ఏమిటో. ఇక అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తా ఉండు మరి. మూవు కట్టింది. బస్ కదిలింది. ఇక మూర్తి దిగులు పడుతున్న వాళ్ళ ఇంటికొచ్చాడు. విశాల సూర్యాంబ గురించి అడిగింది, చెప్పాడు. గదిలోకి పోయి పడుకున్నాడు. విశాల దీపాలు వేసి పిల్లలకు అన్నాలు పెట్టి మూర్తి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. వేళ కాని వేళ నిద్ర ఏమిటి, తలనొప్పిగా ఉందా అంది మూర్తి నుదురు మీద చేయి వేస్తూ. ఊరికే పడుకున్నాను. అలా ఉన్నారేమిటి అసలు? ఏం లేదు, సూర్యం గురించి ఆలోచిస్తుంటే జాలేస్తోంది. ఏమైంది? పిచ్చి దానిలా ఏడ్చేసింది. మనిషి చాలా పాడైపోయింది. సంసారం సరైంది కాక బొత్తిగా విసిగిపోయింది. సూర్యం జీవితం ఇలా అయిపోవటానికి నేను చాలా వరకు కారణమేమోనేమో. విశాల తెల్లబోయింది. పెద్దవాళ్ళు మూర్ఖపు పట్టుపట్టారని నేను కూడా నిర్లక్ష్యంగా ఊరుకున్నాను. అంతా సభ్యంగా జరిగితే సూర్యం సుఖపడేదే కదా. మరాన్ పడిపోయింది విశాల. సూర్యం కళ్ళనీళ్లు పెట్టుకుంది. తెలిసి చేసినా తెలియకుండా చేసిన నా మూలంగా అన్యాయంగా జరిగింది. నేనెంత సుఖపడుతున్నా ఏం సంతోషం. విశాల భరించలేకపోతోంది. ఆవిడ్ని చేసుకోలేదని మీకు పశ్చాత్తాపంగా ఉందా అంది మనసు బిగబట్టుకుంటూ. పశ్చాత్తాపం కాదు, సూర్యం కొంచెం సుఖపడేదేమోనని. ఎలా సుఖపడేది అర్థం కాలేదు విశాలకి. సుఖపడేది నిజమే, కానీ అప్పుడు మీ జీవితం ఎలా ఉండేదో ఆలోచించారా? ఆ మాట అడగడం విశాలకు సుతరాం ఇష్టం లేదు. ఏదో వేదన అప్రయత్నంగా అడిగించింది. మూర్తి మాట్లాడలేదు. విశాల లేచి నుంచుని, మీరిప్పుడు సుఖంగా ఉన్నానని మీ నోటితోనే అన్నారు. సూర్యాంబ కోసం మీ జీవితం ఇలా లేకపోయినా పర్వాలేదనిపిస్తోంది మీకు. నిజంగా సూర్యాంబ అదృష్టవంతురాలు. విశాల మొహం ఎప్పుడూ లేనంతగా వాడిపోయింది. మూర్తి తెల్లబోయాడు. విశాల నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఆ రాత్రి విశాల దాంపత్య జీవితంలో చాలా కొత్తదిగా ఉంది. విశాల మూర్తి ఒకరి ముఖం ఒకరు చూసుకోవటానికి సిగ్గుపడిపోయారు. మూర్తి మాటలు పదే పదే విశాల చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. 8 ఏళ్లు కాపురం చేసి 2 పిల్లలు కానీ ఇంత నిశ్చింతగా బతుకుతూ ఈ భార్య ఈ పిల్లలు వీళ్లతో జీవితం లేకపోయినా పర్వాలేదనుకున్న భర్త విశాలని ఎన్నడూ ఎరగనంత స్తబ్దురాల్ని చేశాడు. తన భర్త మనసులో తనకున్న స్థానం ఇంత అల్పమైందా? ఎక్కడో దూరంగా ఉన్న సూర్యాంబ కన్నా అతనితో కష్టసుఖాలు పంచుకుంటూ కాపురం చేస్తున్న తన ప్రత్యేకత ఆధిక్యతలు ఏమీ లేవా? మూర్తి మాటలు ఆకళింపవుతున్న కొద్దీ విశాలకు పదే పదే వెంకటరత్నం గుర్తొచ్చాడు. అతను విశాలకు బావ. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఆస్తిపాస్తులన్నీ కలగలుపుకుంటే బాగుండని పెద్దవాళ్ళు అనుకున్నారు. విశాల ఒప్పుకోలేదు. వెంకటరత్నంలో చురుకుపాలు ఎక్కువ. ఏది లక్ష్య పెట్టని స్వభావం. డబ్బు ఖర్చు చేస్తూ జల్సాగా తిరుగుతూ ఉండేవాడు. మితిమీరిన దుర్వ్యసనాలు దుర్గుణాలు లేకపోయినా అతనితో పెళ్లి లాటరీ అవుతుందేమోనని విశాల భయం. జీవితం అంతా అలాంటి వ్యక్తిని నమ్ముకోవటానికి సిద్ధపడటం సాహసం కాదు, మూర్ఖత్వమేనని విశాల ఉద్దేశం. అంతకుమించి బావ మీద విశాలకేమీ అసహ్యం లేదు. అతనంటే అభిమానం ఉంది. అది వెల్లడించే చనువు కూడా ఉంది. విశాల తిరస్కారం తెలిసి తెలియగానే వెంకటరత్నం విశాల దగ్గరికి గాలి దుమారంగా వచ్చాడు. ఏదో పెద్ద కబుర్లు చెప్తున్నావట అన్నాడు విశాలను మింగేసేలా చూస్తూ. ఉత్తది బావ, నాకేం తెలియదు అంది విశాల నవ్వుతూ. వాదం పెట్టుకున్నాడు వెంకట్రావు. అసలు నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు బల్లగుద్ది. అదిగో అందుకే నాకు భయం. పెళ్లి చేసుకుంటే ఆ చేతి విసురు నా మీదకే వస్తుంది. అదేమిటి విశాల చిన్నబోయాడు వెంకటరత్నం. నేను అంత దుర్మార్గుణ్ణా? బావగారికి కోపం వచ్చింది కానీ కుక్క తోకబట్టుకుని గోదావరి ఇత్యాది ఎక్కడ తేలుస్తుందో ఎక్కడ ముంచుతుందో ఎలా తెలుస్తుంది? విశాల హాస్యాల్లో ముంచి అసలు సంగతి ఎటూ తేల్చలేదు. వెంకటరత్నం మనసు కష్టపెట్టుకుని వెళ్ళిపోయాడు. తర్వాత బావ మరదళ్ళ పెళ్లి ప్రసక్తి ఎవరూ తేలేదు. తర్వాత విశాలకు మూర్తితో పెళ్ళయింది. విశాల తిరస్కారంతో వెంకటరత్నంలో చిన్నతనం సిగ్గుపడింది. నేనెందుకు విశాలకు నచ్చలేదు అన్న ప్రశ్న అతన్ని వేధించింది. అతనికి తోచిన జవాబు అతని మనసుకు కూడా సమంజసంగా తోచింది. ఎంత డబ్బు ఉంటే మాత్రం మంచి బాటలో నడవని వాడిని ఆడపిల్ల ఎలా నమ్ముతుంది? ఈ మగవాడు దొరకటం నా అదృష్టం అని గర్వపడాలి ఆడది. ఏది తన చూసి గర్వపడటానికి ఏముంది? క్లబ్బులు, పేకాట్లు, గుర్ర పందాలు, షికారులు, విహారాలు, వాటన్నిటినీ కప్పెట్టే డబ్బు ఉంది. అది అక్కర్లేదు విశాలకి. విశాల తనకు దక్కలేదు. విశాలను వెంకటరత్నం సినిమాల్లో లాగా ప్రేమించి బాధపట్టల్లా. విశాలని తలదన్నే సౌందర్య రాశిని తెచ్చుకుని నిక్షేపంలా బ్రతకగలడు. కానీ విశాల విలువ వెంకటరత్నం అంతరంగానికి తెలుసు. విశాల చేజారిపోయాక ఆ విలువ 1000 రెట్లు పెరిగింది. బావా, నువ్వింకా మంచి మార్గంలో పడతావనుకోలేదు. నిన్ను వద్దనుకుని నేనే తొందరపడ్డాను అంది విశాల. ఒక్కసారైనా అంటే కానీ వెంకటరత్నానికి తృప్తి లేదు.
వెంకటరత్నం మనసు పరివర్తన కేసి పరుగులు తీసింది. పాత అలవాట్లు చాలా వరకు మానుకున్నాడు. చూసేవాళ్లకు తనలో మంచితనం కనపడాలి, తన మీద నమ్మకం కుదరాలి, తను సంఘంలో ఒక మర్యాదస్తుడిగా నిలబడాలి, అందరికీ దక్కే గౌరవం తనకు దక్కాలి అన్న కాంక్ష వెంకటరత్నాన్ని చాలా అభివృద్ధిలోకి తెచ్చింది, ఉన్నత శిఖరాలకెత్తింది. డబ్బులోనూ పలుకుబడిలోనూ మంచితనంలోనూ హోదాలోనూ వెంకటరత్నం విశాల భర్తను జయించాడు. ₹1,00,000 కట్నం కాలదనుకుని మనసుకు నచ్చిన పిల్లను పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని కంటున్నాడు. విశాల, నేను చాలా మారిపోయానేవు, ఎంత మంచివాడిని అనుకున్నావు అన్నాడు ఒకసారి హాస్య ధోరణిలో. విశాల మనసారా నవ్వి, నువ్వు మారాలని నేను పెళ్ళాడనన్నాను, చూసావా ఇదంతా నా గొప్పే అంది. అంతేగాని నేను నీకు నచ్చే అంత మంచివాడిని అయిపోతానని తెలిసినా నన్ను పెళ్లి చేసుకునేదానికి కాదన్నమాట. చస్తే చేసుకోకూడదని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను. ఒక మంచి పని చేస్తున్నానని నమ్మి చేశాను. దాని ఫలితం ఎలా ఉన్నా అనుభవించాలనే తయారయ్యాను. నిన్ను కాదని నేను పెళ్లి చేసుకున్న మనిషి భవిష్యత్తులో దురలవాట్లకు బానిసే నా బ్రతుకు సర్వనాశనం అయిపోయినా నిన్ను చేసుకోనందుకు నేను పశ్చాత్తాపడను. అది చాలా నీచం. అప్పుడు నేను మంచిదనుకున్నది ఇప్పుడు చెడ్డదనుకోవటం మూర్ఖత్వం కాదు అంది విశాల. నన్ను పెళ్లి చేసుకుంటే చేతి విసురు చూపిస్తానని అబాండాలేసావు కదా, పోనీ మావిన్నడుగు, ఈ 5-6 ఏళ్లలోనూ అలాంటి తప్పుడు పని ఏదైనా చేశానేమో అన్నాడు వెంకటరత్నం మంచి బాలుళ్లాగా. తిరిగి తంతుందని నీకు తెలుసు నవ్వింది విశాల. వాళ్ళిద్దరిది అనుకూలమైన దాంపత్యం అని విశాలకు తెలుసు. విశాల భుజం మీద స్పర్శకు తలెత్తింది విశాల. మూర్తి మొహం కేసి ఉదాసీనంగా చూసింది. ఎందుకలా కూర్చున్నావు? దీపం వెలుగుతుంటే ఏమైనా చదువుకుంటున్నావేమో అనుకున్నాను. 12 దాటింది, పడుకుంది కానిరా. మృదువుగా ఉన్నాయి ఆ మూర్తి మాటలు. విశాల మౌనంగా లేచింది, గదిలోకి వెళ్ళి పడుకుంది. దగ్గర కూర్చున్నాడు మూర్తి. 2 క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. విశాల, నీ మనసు చాలా కష్టపెట్టాను కదూ. విశాల, నీ మనసులో ఏమీ పెట్టుకోవద్దు, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సూర్యానికి నాకు పెళ్ళైతే నా జీవితం ఎలా ఉండేదో వేరే ఆలోచించుకోక్కర్లేదు. అప్పుడు నేను మామూలు గుమస్తానే. నాకున్న అలవాట్లు ఖర్చులు నాకు ఉన్నాయి. సూర్యాన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం మానేవాడినా? అసలు మా ఇద్దరికి పొత్తు కుదిరేది కాదేమో. వాళ్ళ నాన్నకి మా నాన్నకి బద్ధ వైరం. ఎవరి తండ్రిని వాళ్ళు సమర్థించుకుంటాం కదా. పంతాలతో పౌరుషాలతో ఇద్దరు బతుకులు అతక్కుండా పోయేవేమో. ఈనాడు నేను ఇంత మంచి స్థితిలో ఉన్నానని సూర్య నన్ను చూసి మోజు పడింది, కానీ నేను దాని మొగుడు లాంటి వాడినే అయితే నన్ను గురించి కూడా అంత చులకనగానే మాట్లాడేది. దానికి కావాల్సింది డబ్బు, హోదా అంతే. అది కూడా ఒక పెద్ద ఉద్యోగస్తుడు పెళ్ళామైతే నా పేరైనా తలుచుకునేది కాదేమో. ఏమో ఏమిటి, నిజంగానే నా మొహం చూసేది కాదు. పైగా నన్ను మించిన వాడిని చేసుకున్నాను అనే గర్వంతో వెర్రవీగేది. సూర్యాన్ని నేనే చేసుకుంటే ఇప్పటికన్నా సుఖపడేదేమో అనుకున్నాను, కానీ అదంతా ఒత్తది. నిజంగా ఇదంతా ఆలోచిస్తే నా మనసు తేలిక పడింది. నీ దగ్గర ఎంత తొందరపాటుగా మాట్లాడానో అర్థమైంది. అదంతా మర్చిపో విశాల, గబగబా చెప్పుకుపోయాడు మూర్తి. విశాల వింటూ వింటూ నిశ్శబ్దంగా పడుకుంది. సూర్యం నా మేనత్త కూతురు కాబట్టి అది పేదరికంతో బాధపడుతుందని జాలిగానే ఉంది. అంతేగాని దానికి నేనేదో అన్యాయం చేశాను అనుకోవటం మూర్ఖత్వం. నాకు నేను అన్యాయం చేసుకోవటానికి తయారయ్యాను పిచ్చివాళ్లాగా. విశాల మనసు ఏదో మంత్రం పెట్టినట్టుగా తేలికైంది. విశాల, నువ్వు నాకు దొరకటం నా అదృష్టం. ముఖప్రీతికి అంటున్నాను అని మాత్రం అనుకోకు. ఇప్పుడు నేను ఎంతో హాయిగా ఉన్నాను. నేను తెలిసి ఎవరికీ అన్యాయం చేయలేను. అందుకే నేను ఇంత సుఖపడుతున్నాను. నన్ను గురించి నువ్వు ఎలా అనుకున్నా సరే నా మనసులో మాటలన్నీ చెప్పేశాను. చేసిన తప్పు ఒప్పుకున్న చంటివాళ్లాగా మాట్లాడటం మానేసి పడుకుని నిద్రపోయాడు మూర్తి. విశాలకు కూడా గాఢంగా నిద్ర పట్టింది. 2 రోజుల తర్వాత సూర్య అమ్మ దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది విశాల పేరున. క్షేమ సమాచారాలతో పాటు ఎందుకో పశ్చాత్తాపం వెల్లడిస్తూ క్షమాపణ అర్థించింది. పార్వతీ పరమేశ్వరులాగా మీరిద్దరు ఎంతో అన్యోన్యంగా సుఖంగా బ్రతుకుతున్నారు. మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఆ రోజు మీ ఇంట్లో నా పిచ్చి పిచ్చి మాటల వల్ల మిమ్మల్ని చాలా చికాకు పెట్టాను. అదంతా తలుచుకుంటూ ఉంటే సిగ్గుతో చితికిపోతున్నాను. మీరు నమ్ముతానంటే ఒక మాట చెప్పుకుంటాను. నేను మీకు కనిపించినంత నీచురాల్ని కాను. మంచి చెడ్డల విచక్షణ జ్ఞానం లేని మూర్ఖురాల్ని కాను. నా గురించి ఎప్పటికైనా మీకు మంచి భావం ఏర్పడితే అదే నాకు 10,000. నేను, నా భర్త, నా పిల్లలు అందరం సుఖంగా ఉన్నాం. సుఖదుఖాలకు అంతరాలుంటాయి, కానీ హద్దులుండవు. నా పేద సంసారంలో నేను ఒక మహారాణిని అని నాకెప్పుడూ తెలుసు. అయినా ఆ రోజు మీరు నన్ను క్షమిస్తారనే ఆశతో సూర్యాంబ. విశాల ఆశ్చర్యపోతూ ఉత్తరం పదే చదివింది. సుఖంగా ప్రశాంతంగా సాగుతున్న జీవితాల్లో అపశృతుల్లాంటి ఘట్టాలు ఎందుకు సంభవిస్తాయో తెలియదు మరి.
అదండి కథ. చూసారా? ఒకళ్ళ జీవితంతో ఒకళ్ళు ఎప్పుడూ పోల్చుకోకూడదండి. అలా పోల్చుకోవటం వలన ఇలాంటి మనస్తాపాలు కలుగుతాయి. ఇలాంటివే చివరికి వివాదాలకి అన్నిటికీ కారణమవుతాయి. మనుషులు దూరం అయిపోవటం, మనసులు దూరం అయిపోవటం జరుగుతూ ఉంటాయి. నిజంగా ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా తెలుసుకుని చక్కగా లెటర్ రాసింది. ఆ సమస్యని అక్కడతో క్లోజ్ చేసింది. చివరికి వాళ్ళ బావ కూడా, ఆ అమ్మాయి బావ కూడా, ఆయన కూడా ఇక్కడ భార్యతో సమస్యను సెటిల్ చేసుకున్నాడు. అదండి, అందరి మనసులు ప్యూరిటీగా ఉన్నాయనుకోండి, స్వచ్ఛంగా ఎవరెటైనా తిరగచ్చు, ఎవరెటైనా పోవచ్చు, ఎక్కడికైనా కలవచ్చు, ఉండొచ్చు వాళ్ళ ఇళ్లలో కూడా. కానీ ఏదో ఒక ఆశ పెట్టుకుని కనుక ఆ ఇంటికి కనుక వచ్చినట్టయితే అప్పుడు ఈ మనస్తాపాలు తప్పవు, ఈ గొడవలు తప్పవు. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఏదేమైనా మా అమ్మ రంగనాయకమ్మ గారికి ఇంకొకసారి కృతజ్ఞతలు. చాలా చక్కటి కథ నిజంగా. థ్యాంక్ యూ.